గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి ఇక్కడ ఏమన్నా ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారికి ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక ఉన్నతి, ఒక ఉన్నత స్థానం అటువంటి అన్నీ లభిస్తూ ఉన్నాయి. ఒక ఉప ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి ఏదైతే ఆ గౌరవాలన్నీ లభిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. పేరుకే ఉన్నారు, పేర్లు కూడా చాలామందికి తెలవదు ఉన్నారు. కానీ ఎక్కడ వారికి ఆ గౌరవమైనటువంటి స్థానాన్ని, ఆ గౌరవమైనటువంటి మర్యాద దక్కనటువంటి పరిస్థితి ఇక్కడ చూసినప్పుడు కనబడుతూ ఉంది. సరే మామూలుగా ఇక్కడ కూడా అలాగే ఉందనుకోండి, ఇక్కడ కూడా అంతే కదా అనుకోవచ్చు. ఇప్పుడు మొన్నటి వరకు కేసీఆర్ గారు సెక్రటరియట్కి వచ్చేవాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సెక్రటరియట్కి రారు. అందుకని ఇద్దరు పెద్దగా దాని మీద పెద్ద ఇదేం లేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రోజు సెక్రటరియట్కి వెళ్తూ ఉన్నారు. అరే ఈయన రోజు సెక్రటరీకి వెళ్తున్నారు, మరి ఆయన కూడా వస్తారా అనుకున్నారు, కానీ ఆయన రారు. సరే ఎవరి విధానాలు వాళ్ళ సరే ఏది మంచి? సరే అజిత్ గారు చెప్పండి, ఎందుకు మనం కోపం వస్తుంది? వంశీ గారు, అంటే ఇక్కడ కూడా గతంలో తెలంగాణలో కూడా కేసీఆర్ హయాంలో దాదాపు ఒక ఇద్దరు అంటే ఉప ముఖ్యమంత్రులు మారారు. మొన్నటిదాకా హోంమంత్రిగా ఉన్న మహమ్మద్ అలీ యాక్చువల్గా డిప్యూటీ సీఎం ర్యాంక్ ఆయనకు కూడా ఉండింది. అంతకుముందు ఇలా ఉన్నప్పటికి కూడా ఎక్కడ ఏ రోజు కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని తన పక్కన పెట్టుకొని తన తర్వాత లేదంటే ప్రతి అంశంలో కూడా వెంట పెట్టుకొని లేదా ఆ ప్రోటోకాల్ పాటించిన పరిస్థితి అయితే చూడలేదు వంశీ గారు. గతంలో ఉండేది, అంటే ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకోకపోయినా కానీ ఉప ముఖ్యమంత్రికి ఉన్న ప్రాధాన్యత అయితే ఉండేది. కోనేరు రంగారావు కానీ లేదా అంతకుముందు కానీ అలాంటి సమయాల్లో ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ రాను రాను ఉప ముఖ్యమంత్రి అసలు కొంతమంది ఇవ్వలేదు, ఇచ్చినా కానీ దానికి సంబంధించి ఆ ప్రోటోకాల్ అయితే పాటించడం ఆపేశారు వంశీ గారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అది కాంగ్రెస్ సాంప్రదాయాన్ని ఆయన పునరుద్ధరించారా లేదంటే వ్యక్తిగా ఆయనే ఉప ముఖ్యమంత్రికి తన తర్వాత స్థానం, ఎందుకంటే సీఎం తర్వాతే డిప్యూటీ సీఎం వంశీ గారు ప్రోటోకాల్ ప్రకారం మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం అనే ఒక పదవి ఇచ్చారు అని అంటే అది ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ని పాటించారా అని అనేది మొత్తం మీద చేసి చూపించారు. ఈరోజు ఒక రకంగా బట్టికి ఇచ్చిన శాఖ కానీ మంత్రిత్వ శాఖ కానీ, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి అనేది కేవలం పేరు కాదు, మంత్రిత్వ శాఖల్లో కూడా ప్రధానమైన శాఖలు ఇవ్వాలి వంశీ గారు. ఇదర్ రెవెన్యూ లేదంటే హోంమంత్రి, ఆ రెండిట్లో ఒకటి ఇస్తారు, లేదా ఆర్థిక శాఖ. ఈరోజు బట్టికి ఆర్థిక శాఖ ఇచ్చారు. ఇలా అంటే ఒక మంచి శాఖలు అనేవి వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఈరోజు ఇక్కడ ఇలా ఉంది. అందులో ఈ మధ్య మనం చూసాం కదా వంశీ గారు, రేవంత్ రెడ్డి నిన్న ప్రధానిని కలిసిన సందర్భంగా బట్టిని వెంట పెట్టుకొని వెళ్ళారు. అదేవిధంగా ఢిల్లీలో మీడియా సమావేశం కూడా పూర్తిగా బట్టి విక్రమార్కే అడ్రస్ చేశారు, ఉప ముఖ్యమంత్రి అడ్రస్ చేశారు, రేవంత్ రెడ్డి పక్కన కూర్చున్నారు వంశీ గారు. అదేవిధంగా ఈరోజు ప్రజాపాలనకు సంబంధించిన మొత్తం బ్రోచర్లు కానీ అనౌన్స్మెంట్ కానీ అన్నీ కూడా బట్టిని పక్కన పెట్టుకునే చేశారు. అంటే ఉప ముఖ్యమంత్రి స్థానం అనేది ఇలా ఉంటుంది అని అనేది రేవంత్ రెడ్డి చూపిస్తున్నారు వంశీ గారు. అంటే కార్యక్రమాలు అయితేనేంటి లేదంటే అధిష్టానం దగ్గరికి వెళ్ళిన సందర్భాలు అయితే ఏంటి, ప్రతి చోట కూడా ఆయన ఇన్క్లూజివ్గా వెళ్తున్నారు, కలుపుకొని పోయే పరిస్థితి. అంటే ఎక్కడా కూడా డిఫరెన్సెస్ రాకుండా, ఎందుకంటే మనం తెలుసు అత్యంత సున్నితమైన పరిస్థితుల్లో కాంగ్రెస్లోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చారు. ఈ సందర్భంగా అసలు ఆయన ఎలా కలుపుకుపోతారో, ఆయనకి యాక్సెప్టెన్సీ వస్తుందా అని అనుకుంటే ఒక ఉప ముఖ్యమంత్రే కాదు మిగిలిన మంత్రులు కూడా స్వేచ్ఛగా సమీక్షలు తమ డిపార్ట్మెంట్లకు సంబంధించి చాలా స్వేచ్ఛగా సమీక్షలు చేసుకుంటున్నారు వంశీ గారు. రేపు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్తున్నారు, ఆయన వచ్చి రాగానే ఇరిగేషన్కి సంబంధించిన సమీక్షలు చేశారు. అలా ఎవరి శాఖకు సంబంధించి వాళ్ళు స్వేచ్ఛగా సమీక్షలు చేసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రులు ఎందుకండి, కులాల కోసం కాదు కదా. ఉప ముఖ్యమంత్రి అని అంటే ఆ మంత్రివర్గాన్ని నడిపించడం కోసం ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రికి స్థానాన్ని కల్పించి ఆ పనిలో భాగస్వామ్యమై పరిపాలనా యంత్రాంగంలో భాగస్వామ్యమై ప్రజానీకానికి సేవలు అందించడంలో ప్రజాస్వామ్యాన్ని నడిపించడంలో భాగస్వామ్యులు అవటం, అది కదా ముఖ్య ఉద్దేశం. అసలు ఆ ఉప ముఖ్యమంత్రులు సరే ముందు పక్కన కూర్చోవటం దేవుడు ఎరుగు, ప్రధానమంత్రి మోదీ గారి దగ్గరికి వెళ్ళటానికి దేవుడు ఎరుగు. వాళ్ళ కనీసం అపాయింట్మెంట్లు అన్నా ఉన్నాయో లేవో నాకైతే చాలా మందికి అపాయింట్మెంట్లు ఉండవు పాపం. అపాయింట్మెంట్లు వాళ్ళు పాపం కొంతమంది అపాయింట్మెంట్ల కోసం మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని, వేరే ఆఫీసర్లని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద మంత్రులను అడిగి వాళ్ళతో పాటు కలిసి వాళ్ళు వెళ్ళాలి. ఇంకా వాళ్ళు అక్కడ మీటింగ్లో వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నప్పుడు నువ్వు పక్కవా అని చెప్పిన ఉప ముఖ్యమంత్రి కసురుకొని పక్కకు పంపిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగేనండి అట్లాగే పాపం వారు కూడా అంటే పాపం ఏం చేస్తారు, ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని, ముఖ్యమంత్రి తర్వాత ఉన్న ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని తమకున్నటువంటి ఒక అధికార బలంతో వారికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి డైరెక్ట్ దీంతో ఉప ముఖ్యమంత్రులు అనేటువంటి వాళ్ళు చాలామంది 5గురిలో కొంతమంది మరి ఎమ్మెల్యేల కంటే కూడా మరి తక్కువ అయిపోయారు.
అక్కడ ఉన్న ఆ జిల్లాలో ఉన్న ఒక ఎమ్మెల్యేకి ఉన్న పవరు ఆ ఉప ముఖ్యమంత్రికి ఉండదు. ఆ జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రికి ఉన్నటువంటి పవరు ఇక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రికి ఉండదు. ఏ అధికారి అయినా ఆ మంత్రి మాట వినాలి. ఈ ఉప ముఖ్యమంత్రి మాట ఎవరు వినేవాళ్ళు ఉండరు. ఆ మంత్రి గారి దగ్గర 5 కార్లు ఉంటాయి, పోలీస్ వెహికల్స్. ఈ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక వెహికలే ఉండిద్ది. అంటే ఇలాంటివి నేను చెప్తున్నానని ఎవరు బాధపడద్దు, కానీ నా ఉద్దేశం ఉన్న వాస్తవాలు చెప్తున్నా. వారికి ఆ గౌరవాన్ని ఇవ్వాలని నా కోరిక. మా అభిప్రాయం ఏంటంటే తెలంగాణలో ఏం జరుగుతుందో చూసినప్పుడైనా వారికి ఆ గౌరవ మర్యాదలు ఇవ్వాలి. ఎందుకు మరి ఉప ముఖ్యమంత్రులు అని అంటే పేరుకు ఉప ముఖ్యమంత్రి అని పేరు పెట్టుకోవడానికి బోర్డు ఎందుకు? ఆ బోర్డు ఉన్నా లేకపోయినా మంత్రిగా ఉంటే సరిపోయింది కదా. కనీసం ఆ ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని గౌరవం ఇవ్వటం వల్ల రేపు భవిష్యత్తులో ఉప ముఖ్యమంత్రి స్థానానికి అటువంటి గౌరవం దక్కిద్ది. ఎస్ వంశీ గారు, అందులో ఉప ముఖ్యమంత్రుల శాఖలు కూడా మనం ఒకసారి చూస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజన్న దొరకు సంబంధించి గిరిజన సంక్షేమం వంశీ గారు, అంజాద్ భాషకు సంబంధించి మైనారిటీ, అదేవిధంగా మిగిలిన వాళ్ళు కూడా కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ మాత్రమే. జనరల్గా గతంలో రెవెన్యూ దేవాదాయ శాఖ కల్పించేవాళ్ళు వంశీ గారు, కేవలం దేవాదాయ శాఖ మాత్రమే. ముత్యాల నాయుడు అసలు వాళ్ళు అనేవాళ్ళు మంత్రులు ఉన్నారని కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ జిల్లాలో ఉన్న మంత్రులు పవర్ఫుల్ వంశీ గారు. ప్రతి జిల్లాలో కూడా నారాయణ స్వామికి సంబంధించి చిత్తూరు జిల్లాలో చూస్తే అటు పెద్దిరెడ్డి ఇటు చెవిరెడ్డి మధ్యలో రోజా, ఇంతమంది మధ్యలో పాపం ఆయన పేరుకు ఉప ముఖ్యమంత్రి కానీ ఎక్కడ ఆయన వాయిస్ వినిపించట్లేదు వంశీ గారు. అదేవిధంగా కడప జిల్లాలో అంజాద్ భాష, ఇక ఆయన పరిస్థితి మనకు తెలుసు, కడప జిల్లా పరిస్థితే మనకు తెలుసు. మీరు అన్నట్లుగా ఎమ్మెల్యేలకున్న వాల్యూ వీళ్ళకి ఉందా అని అనేది ఇక్కడ ఇంకొక అంశం వంశీ గారు. అదేవిధంగా రాజన్న దొర విజయనగరానికి సంబంధించి, విజయనగరం అనగానే ఉమ్మడి విజయనగరం మొత్తం కూడా బొత్స అంటారు. విశాఖకు సంబంధించి అసలు విశాఖలో ఉన్న లోకల్ కంటే కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన ఇన్ఛార్జీలు వంశీ గారు. వీటితో పాటు అసలు ముందు సలహాదారులు వాళ్ళందరూ ఉండంగా ఫస్ట్ సలహాదారులు వంశీ గారు, తర్వాత ఇన్ఛార్జీలు, ఆ తర్వాత బ్యూరోక్రాట్స్, ఆ తర్వాత మంత్రుల్లో కూడా కొంత ప్రాధాన్యం ఉండి శాఖల ప్రాధాన్యం కంటే కూడా వ్యక్తుల ప్రాధాన్యం ఉన్న మంత్రులు కొంతవరకు వంశీ గారు. అందులో ఒక 2, 3, 4 మాత్రమే. ఇక మిగిలిన ఈ ఉప ముఖ్యమంత్రులు అనే వాళ్ళు 5 ఈసారి నెక్స్ట్ ఎవరన్నా ఉప ముఖ్యమంత్రి ఇస్తాం తీసుకోండి అంటే దండం పెట్టి పారిపోయే ఒక హోదాని ఈరోజు అక్కడ ప్రభుత్వం కల్పించింది వంశీ గారు ఉప ముఖ్యమంత్రులకి. ఎస్, అంటే మీ కులాలకు ఇచ్చాము అని చెప్పడం కోసం తప్ప ఆ కులాలకు ఇచ్చేటువంటి గౌరవం కనపట్ల, ఆ కులాలకు ఇచ్చేటువంటి మర్యాద కనపట్ల, ఆ కులాలకు ఇచ్చేవు అని చెప్పుకోవడానికి పేపర్ ప్రకటనగా తప్ప వారికి ఆ స్థానం కనపట్ల. ఆ స్థానం లేనప్పుడు ఎందుకు, ఆ స్థానాన్ని ఇవ్వలేనప్పుడు ఎందుకు అనేది అక్కడ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాలు ఉంటాయి, కానీ మరీ కొంచెం అక్కడ సరే పాపం వాళ్ళు కొంత సరే. ఓకే రమణ, గుడ్ ఈవినింగ్ రమణ. ఏంది రమణ పాపం, ఏంటి పాపం ఉప ముఖ్యమంత్రి గారికి అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నటువంటి గౌరవ మర్యాదలు, లేదా మోదీ గారి దగ్గరికి తీసుకెళ్ళటం కానీ, లేదా కలిసి వెళ్ళటం కానీ, లేదా ఇంకోటి కానీ, ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయటం కానీ, ఇక్కడేమైనా అలా ఉంది. అక్కడేమైనా ఉప ముఖ్యమంత్రి పేర్లు చెప్పండి 5 అంటే చాలామంది ఎమ్మెల్యేలే చెప్పలేని పరిస్థితి. అక్కడ ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంటే దొరక్క ఆ ఉప ముఖ్యమంత్రులు పాపం ఎదురు చూసేటువంటి పరిస్థితి. ఆ జిల్లాలో వాళ్ళు ఏం చెప్పాలన్నా కానీ అక్కడున్న మంత్రికి చెప్పి వాళ్ళు చేయించుకోవాల్సిన పరిస్థితి. అక్కడ వాళ్ళకి ఏదైనా ట్రాన్స్ఫర్ కావాలి, అది అక్కడ జాబ్ కావాలంటే అక్కడున్న మంత్రినో ఎమ్మెల్యేని అడిగి కొద్దిగా మాకు ఈ పని చేసి పెట్టాలని అక్కడ చేయించుకోవాల్సిన పరిస్థితి. మరి ఇంతటి విపత్కరమైన పరిస్థితి ఏంటి? ఆ తేడా ఏంటి? ఆ గౌరవం ఏంది? అంటే ఒకటి వంశీ గారు, నిజానికి అంటే ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు ఉండే తేడా ఇదని మనం చాలా స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలలో వ్యక్తి ఆధిపత్యంతో పార్టీలు నడుస్తాయి. అది ఏ పార్టీ అయినా సరే, అది టీఆర్ఎస్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇంకొక పార్టీ అయినా కూడా. కానీ జాతీయ పార్టీలలో అట్లా ఉండదు. అందులో కాంగ్రెస్ పార్టీలో ఇంకా కొంత మోర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో అందరికీ అంటే ఎవరికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, ఎవరికి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు వాళ్ళకి ఇస్తారు కాంగ్రెస్ పార్టీలో. అందుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సమానంగా ఉప ముఖ్యమంత్రి హోదా ఇస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డిని ఖరారు చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బట్టి విక్రమార్క ఏమన్నాడు, ఒకవేళ నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ఒక్కరినే ఉప ముఖ్యమంత్రిని ఇవ్వాలి, ఇంకా 2, 3 ఇవ్వకూడదని కూడా ఆయన పట్టుబట్టాడు. కారణం ఏంటి అంటే ఈ గౌరవం మర్యాద. ముఖ్యమంత్రి తర్వాత ఒకరే ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఉప ముఖ్యమంత్రి, తర్వాత మంత్రులు అనేటువంటి ఒక ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ హైరార్కీని మెయింటైన్ చేయొచ్చు, కంటిన్యూ చేయొచ్చు అనేటువంటి ఒక విధానంతో ఆయన అన్నాడు. అట్లాగే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో
అందరినీ కలుపుకొని పోవాలి కాబట్టి ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు కూడా ఒక సమానమైనటువంటి గౌరవాన్ని, హోదాను కల్పిస్తున్నారు. ఇవాళ చూసాం మనం, నిన్న ప్రధానమంత్రితో భేటీలో కూడా జనరల్ గా ఉప ముఖ్యమంత్రులు ఉంటారు. గతంలో కేసీఆర్ క్యాబినెట్ లో కూడా ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమానమే, పేరుకు మాత్రమే ఉప ముఖ్యమంత్రి. కానీ ఇవాళ జగన్ క్యాబినెట్ లో కూడా ఉప ముఖ్యమంత్రులు 3-4 ఉన్నారు, కానీ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు 3 కాదు 5. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మాత్రం, ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం అనుకోవచ్చు, లేదా దళిత సామాజిక వర్గం అని ఈక్వల్ చేసే ఒక పద్ధతి అనుకోవచ్చు, లేదంటే బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడిగా గత 5 సంవత్సరాలు, అంటే కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా శాసనసభలో ఆయన బీఆర్ఎస్ తో అప్పటి అధికార బీఆర్ఎస్ తో పోరాడాడు శాసనసభలో అనేటువంటి ఒక గుర్తింపు కావచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో సమానంగా కూడా మేము ఉప ముఖ్యమంత్రిని చూస్తామని ఒక మెసేజ్ ఇవ్వడంలో కూడా కావచ్చు. అన్ని రకాలుగా కూడా ఏ కార్యక్రమంలో ఇవాళ మనం అడ్వర్టైజ్మెంట్ లో కూడా చూస్తున్నాం. జనరల్ గా గతంలో కేసీఆర్ తర్వాత అసలు ఎవరు ఫోటోలు ఉండేవి కదా, ఉంటే ఆ మంత్రులకు శాఖలకు సంబంధించిన వాళ్ళు ఉండేవి. కానీ వాళ్ళ ప్రభుత్వం ఇచ్చే ప్రతి ప్రచారంలో, ప్రతి అడ్వర్టైజ్మెంట్ లో కూడా రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క ఫోటో కూడా మనం చూస్తున్నాం. అంటే ఒక సమానమైన హోదా, గౌరవం ఇక్కడ ఉంది. దాంతో పాటు ఫైనాన్స్ అండ్ పవర్ 2 ప్రధానమైనటువంటి శాఖలు కూడా ఇవాళ ఉప ముఖ్యమంత్రికి ఇవ్వడం అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఏ పథకం ప్రారంభంతో చూసినాం, మనం మొట్టమొదటి రోజు చూసాం అసెంబ్లీలో, మొట్టమొదటి రోజు మహిళలకు ఉచితంగా ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు కూడా పక్కన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. నిన్న ప్రధానమంత్రి మోదీ దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు రైట్ రమణ, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది రమణ. రైట్, థ్యాంక్ యూ.